ట్రంప్ అండ్ టారిఫ్స్. సో ఈ టారిఫ్స్తో ఒకేసారి ట్రంప్ ఒక 20 పిట్టల్ని కొట్టాలని ట్రై చేస్తున్నారు. 20 పిట్టల్ని కొడతారా, లేకపోతే చరిత్రలో ఒక పిట్టల ధరలా మిగిలిపోతారా? అది బాటమ్ లైన్ ఆఫ్ దిస్ ఎపిసోడ్. ట్రంప్ టారిఫ్ ఒక పిచ్చోడి చేతికి రాయి అని చెప్పి మనం ఒక మీమ్ పెడితే, ట్రంప్ నచ్చిన వాళ్ళు ఒకలా, నచ్చని వాళ్ళు ఒకలా, ఒక ఎకానమీ మీద ఐడియా ఉన్నా లేకపోయినా ఏదో ఒక రెస్పాన్స్ అయితే వస్తుంటుంది. సో అలాంటివి మనం కొంచెం పాపులర్ అవుతూ ఉంటాయి. బట్ ఓవరాల్గా ఇది జస్ట్ ఒక పిచ్చోడి చేతికి రాయా, దీని వెనకాల ఒక మెగా మాస్టర్ ప్లాన్ ఏమైనా ఉందా అంటే, నేను చేసిన మినిమల్ ఎకనామిక్ సైన్స్ రీసెర్చ్ బట్టి దీని వెనకాల ఒక మెగా మాస్టర్ ప్లాన్ అయితే ఉంది. అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ ఎపిసోడ్లో ట్రై చేస్తాను. నెక్స్ట్ ఇది అంతా విన్నాక మీరే అంటారు అట్లుంటుంది అమెరికాతోని అని. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ఎపిసోడ్. హాయ్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ కిరణ్ మాధు. సో ఓవరాల్గా ఇప్పుడు జరుగుతుంది ఏంటి అంటే, ఈ టారిఫ్ అనే పదం మనకి సోషల్ మీడియాలోను న్యూస్లోను వినపడిన వీళ్ళ ప్రైమరీ గోల్ ఈ ప్రపంచ వాణిజ్య సంబంధాలని, అంటే గ్లోబల్ ట్రేడ్ సిస్టమ్ని మార్చడం అనేది వీళ్ళ ముఖ్య ఉద్దేశం. అయితే అలా చేయడం అంత ఈజీయా? ఈ మొత్తం ప్రపంచంలో ఉన్న వాణిజ్యాన్ని అంతటినీ, ట్రేడ్ని మార్చడం అలా ఎప్పుడన్నా జరిగిందా అంటే, ఇప్పటికి 2 సార్లు జరిగింది. ఆ 2 సార్లు కూడా అది అమెరికా ప్రోద్బలంతోనే జరిగింది. అట్లుంటుంది అమెరికాతోని. సో మొట్టమొదటిసారి 1944లో, అంటే వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత, వరల్డ్ వార్ 2 అయిపోయిన తర్వాత అమెరికా అనేది ఒక సూపర్ పవర్గా ఎమర్జ్ అయింది. ఒక ఇండస్ట్రియల్గా మిగతా అన్ని ప్లేసెస్ కంటే ఇది అడ్వాన్స్డ్గా ఉండింది. సో దానివల్ల వాళ్ళకి వచ్చిన అడ్వాంటేజ్తో ఒక బ్రెటన్ వుడ్స్ సిస్టమ్ అంటారు దాన్ని. సో 1944లో ఈ బ్రెటన్ వుడ్స్ ఇంటర్నేషనల్ ట్రేడింగ్ సిస్టమ్ని తీసుకొచ్చింది అమెరికానే. సో దాని ప్రకారం కొన్ని రూల్స్ ఏంటంటే, వీళ్ళు మిత్ర దేశాలు, శత్రు దేశాలు అండ్ న్యూట్రల్ దేశాలుగా ప్రపంచాన్ని విడగొట్టుకున్నారు. ఏవైతే మిత్ర దేశాలు ఉంటాయో, జపాన్, జర్మనీ లాంటివి, వాటితో కైండ్ ఆఫ్ ఒప్పందాలు పెట్టుకుని, ఈవెన్ బ్రిటన్ వీళ్ళ డాలర్కి ఆ కంట్రీస్కి ఒక ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్, అంటే ఇప్పుడు డాలర్ రేట్ పెరిగితే ఆ కంట్రీస్ కరెన్సీ వాల్యూ కూడా పెరుగుతుంది. అలాగే వాళ్ళకి కొంచెం మిలిటరీ సప్లై వీళ్ళు చేసేటట్టు. దెన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ ఇండస్ట్రియల్ ఎక్స్చేంజ్, వాళ్ళ ఇండస్ట్రీస్ ఇక్కడికి వచ్చేటట్టు, వీళ్ళ ఇండస్ట్రీస్ అటు వెళ్ళేటట్టు. సో దీనివల్ల కొంచెం మరి అమెరికన్ ఇండస్ట్రీస్కి కొంచెం ఎఫెక్ట్ కదా అని మనం అనుకోవచ్చు. బట్ అమెరికా ఏం చేసినా ఒక గోల్ ఉంటుంది, అట్లుంటుంది అమెరికాతోని. సో అది ఏంటంటే, మెయిన్గా వీళ్ళకి అప్పుడున్న మెయిన్ గోల్స్ ఈ డెమోక్రసీని ప్రపంచంలో వ్యాప్తి చెందించాలి, దెన్ డాలర్ ఇంపార్టెన్స్ పెంచాలి, దెన్ కమ్యూనిజంని తొక్కేయాలి. సో ఈ 3 గోల్స్ ఫస్ట్ ప్రయారిటీ కింద పెట్టుకున్నారు. సో అప్పుడు వాళ్ళకి కొంచెం అడ్వాంటేజెస్గా ఈ బ్రెటన్ వుడ్స్ సిస్టమ్ అనేది వర్కౌట్ అయింది. అది ఒక 30 years నడిచింది. 1970 తర్వాత అయినా ఈ గ్లోబల్ ఎకానమీలో ఒక పాజ్ లాంటిది ఈ 70 to 80 మధ్యలో కనబడింది. సో 80s తర్వాత 1984లో రొనాల్డ్ రీగన్, అమెరికన్ ప్రెసిడెంట్, అండ్ ఐరన్ లేడీ యూకే ప్రైమ్ మినిస్టర్ మార్గరెట్ థాచర్, సో వీళ్ళిద్దరూ కలిపి నియో లిబరల్ ఆర్డర్ అనేది తీసుకొచ్చారు. అది సెకండ్ టైం ఈ ప్రపంచంలో ఈ గ్లోబల్ ట్రేడింగ్ సిస్టమ్ అనేది మారటం. సో ఈ నియో లిబరల్ ఆర్డర్ ఈ 1944లో జరిగిన ఒప్పందాల కంటే కొంచెం స్లైట్గా డిఫరెంట్. దీనిలో ఈ ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ అనేది తీసేసి ఈ ఫ్లెక్సిబుల్ ఎక్స్చేంజ్ రేట్ పెట్టారు. ఈ ఫ్లెక్సిబుల్ ఎక్స్చేంజ్ రేట్ ప్రకారం ఏంటంటే, ఈ డాలర్ అనే దానికి అవతల కంట్రీస్ కొంచెం వాళ్ళ కరెన్సీని వాళ్ళు ఇష్టమైనట్టు తగ్గించుకోవచ్చు కూడా. సో అది ఒక ఫ్లెక్సిబుల్ ఎక్స్చేంజ్ రేట్, ఒక సిస్టమ్ చేంజ్ అయింది నియో లిబరల్ ఆర్డర్లో. అలాగే ఈ ఫ్రీ క్యాపిటల్ మూవ్మెంట్, అంటే డాలర్ మొత్తం ప్రపంచం అంతా తిరగటం, దెన్ లో టారిఫ్స్, అమెరికా మిగతా కంట్రీల మీద టారిఫ్స్ తగ్గించడం, ఇవన్నీ నియో లిబరల్ ఆర్డర్లో ఒక ఇంపార్టెంట్ ఘట్టాలు. ఈ నియో లిబరల్ ఆర్డర్లో జరిగిన ఇంకొక ముఖ్యమైన మార్పు ఏంటంటే, ఈ ఫ్రెండ్స్ జోను, ఎనిమీస్ జోను, న్యూట్రల్ జోను, వీటికి ఉన్న డెఫినేషన్స్ కూడా కొంచెం రిలాక్స్ చేసేశారు. సో ఎవరైనా సరే డాలర్ని ఉంచుకోవచ్చు, ఎవరైనా డాలర్ని హోల్డ్ చేయొచ్చు. అదే టైంలో ఈ డాలర్ అవైలబిలిటీ అండ్ రిలయబిలిటీ ఆన్ డాలర్ పెరగటం. సో చాలా కంట్రీస్, అవి శత్రు దేశాలైనా మిత్ర దేశాలైనా, అందరూ ఈ డాలర్ రిజర్వ్ని పెంచుకోవడం దానికి ట్రై చేశారు. సో చాలా మంది ఎకానమిక్స్ వెర్షన్ ప్రకారం అండ్ ఎకనామిక్ సైన్స్ బేసిక్స్ ప్రకారం ఇది వరల్డ్ గ్లోబల్ సిస్టమ్కి అంత మంచిది కాదు. అయితే అమెరికా ఇది చూస్తూ ఎందుకు ఎలా చేసింది అంటే, ఒకటి అప్పటికే అమెరికా ఈ జపాన్ అండ్ జర్మనీతో ఇండస్ట్రియల్ కమ్యూనికేషన్ వల్ల ఒక కైండ్ ఆఫ్ ఇండస్ట్రియల్ అడ్వాన్స్మెంట్ని చూసింది. సెకండ్ థింగ్, అప్పటికే డాలర్ ఇంపార్టెన్స్ అనేది, వాల్యూ అనేది బాగా పెరగటం వరల్డ్లో, దాన్ని ఎంజాయ్ చేయడం మొదలెట్టింది. అండ్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అమెరికాకి ఎప్పుడు ఆ రోజుల్లో కోల్డ్ వార్ టైంలో ఈ మిలిటరీ అడ్వాంటేజ్ ఎప్పుడు చూసుకునేది అనమాట. సో ఎప్పుడైతే డాలర్కి అవతల కరెన్సీ వాళ్ళు బాగా తగ్గించుకుంటారో, ఒక మిలిటరీ బేస్ని అమెరికా పెట్టడం చాలా ఈజీ అయిపోయేది. సో ఇలాంటి అడ్వాంటేజెస్ ఎప్పుడు అమెరికా చూసుకుంటూ ఉండేది. అట్లుంటుంది అమెరికాతోని. సో అయితే దీనివల్ల వచ్చిన నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏంటంటే, ఈ డాలర్ అనేది ఒక బబుల్లా తయారైంది. సో ఎప్పుడైతే ఇవన్నీ ఫ్రీ ఎక్స్చేంజ్ రేట్తో వెళ్తాయో, అమెరికాలో లో టారిఫ్స్ ఉంటాయో, అమెరికాకి వస్తువుల్ని ఎక్స్పోర్ట్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. బట్ అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం చాలా కష్టమైపోయింది. సో దానివల్ల ఏమైందంటే, ఒక బబుల్ లాంటిది క్రియేట్ అయింది. ఆ బబుల్ వల్ల డాలర్ ఉండాల్సిన వాల్యూ కంటే ఎక్కువ ఇన్ఫ్లేట్ అయిపోయింది. అండ్ అట్ ద సేమ్ టైం అమెరికా కనబడాల్సిన దానికంటే చాలా రిచ్గా కనబడింది. సో అందుకు దానివల్ల ఏమైందంటే, ఆటోమేటిక్గా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్, ఎప్పుడైనా ఒక కంట్రీకి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఈ రోజున మనం వరల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుంటే, ఈ సౌత్ కొరియా కానీ, జపాన్, చైనా, జర్మనీ, ఇవన్నీ వన్ ఆఫ్ ది టాప్ ఇండస్ట్రియల్ వరల్డ్స్లో ఉన్న లీడింగ్ పొజిషన్లో ఉన్నాయి.
1960s నుంచి ఇప్పటికి కంపేర్ చేస్తే 2020కి అమెరికా ఈ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంపౌండ్ పర్సంటేజ్ ఆఫ్ అమెరికా 30% నుంచి వరల్డ్లో జరిగే వాటిలో 30% అమెరికా మ్యానుఫ్యాక్చర్ అయ్యేవి ఒకప్పుడు. ఇప్పుడు అది 10% కంటే తక్కువకు పడిపోయింది. సో అలా అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎప్పుడైతే ఈ డాలర్ బబుల్లా పెరిగిపోతుందో ఇక్కడ ఏదైనా తయారు చేయాలన్నా ఎంప్లాయీస్ని హైర్ చేయాలన్నా ఇవన్నీ కష్టమైపోతాయి. సో ఇది ఒక నెగిటివ్ ఎఫెక్ట్. సో అక్కడ స్టార్ట్ అయిందే ఈ డీఇండస్ట్రియలైజేషన్. సో ఇప్పుడు జరుగుతుంది ఏంటి అంటే మన ముందుకు వచ్చి ట్రంప్ మైక్లో మాట్లాడిన ట్వీట్స్ పెట్టిన ట్రంప్ వెనకాల 2 మేజర్ అకాడమిక్ హెడ్స్ ఉన్నాయి. ఒకటి స్కాట్ బెసెంట్ అండ్ 2 స్టీఫెన్ మిరాన్. సో వీళ్ళిద్దరూ ఆల్రెడీ ఏల్, హార్వర్డ్ ఇలాంటి యూనివర్సిటీస్లో పేపర్స్ రాసి ఎకానమీ మీద ఓవరాల్ ఈ 100 years ఎకానమీ మీద ఒక ఓవరాల్ ఐడియా ఉండి చాలా నాలెడ్జబుల్గా మాట్లాడేవాళ్ళే. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ ఇంటర్వ్యూస్ చూడండి, ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. సో అయితే వాళ్ళ ప్రకారం ఇప్పుడు వీళ్ళు మెయిన్ గోల్ ఏంటి అంటే వీళ్ళు రీఇండస్ట్రియలైజేషన్లోకి తీసుకురావాలి. అమెరికాలో ఎప్పుడైతే ఈ డీఇండస్ట్రియలైజేషన్ అమెరికా నుంచి ఫ్యాక్టరీస్ అన్నీ వెళ్ళిపోవడం, సో ఈ 100 yearsలో జరిగిన ఈ ఎకనామిక్ చేంజెసే కాకుండా 2001 నుంచి చైనా షాక్ అనేదాన్ని ఒకదాన్ని అమెరికా ఎదుర్కొంటుంది. మొత్తం మ్యానుఫ్యాక్చరీస్ మ్యాసివ్ స్కేల్లో చైనాలో స్టార్ట్ అవ్వడం. సో ఓవరాల్గా ఇది ఈ అమెరికాలో ఇండస్ట్రియలైజేషన్ని ఎఫెక్ట్ చేసింది. సో ఇప్పుడు ఈ డీఇండస్ట్రియలైజేషన్ని వీళ్ళు తగ్గించాలి అంటే మళ్ళీ అమెరికాలో ఫ్యాక్టరీస్ పెట్టాలి. ఒకటి అమెరికా ఇంట్రెస్ట్ కోసం, 2 పొలిటికల్ ఇంట్రెస్ట్. ఎప్పుడైతే ఈ ఓటర్స్ అన్ని కొంచెం రైట్ వింగ్ వాళ్ళు చెప్పే దాంట్లో దేశం కోసం, ధర్మం కోసం ఇవన్నీ ఎక్కువ ఉంటాయో, సో వీళ్ళు ఈ డీఇండస్ట్రియలైజేషన్తో పాటు వీళ్ళు యాడ్ చేస్తుంది ఏంటంటే ఈ డీఇండస్ట్రియలైజేషన్ అంటే ఇండస్ట్రీస్ రావటము అంటే ఈ కుట్టు మిషన్ రావడం, యాపిల్ ఐఫోన్లు ఇవి ఒక్కటే కాదు. వాట్ అబౌట్ నేషనల్ సెక్యూరిటీ? నేషనల్ సెక్యూరిటీకి కూడా ఎఫెక్ట్ అయ్యేవి, మన షిప్స్ తయారు చేసుకోలేకపోవడం, ఇవన్నీ కూడా ఈ ప్రచారంలో వాళ్ళు చాలా కీ. నాట్ ఓన్లీ ఇన్ 2024, 2016 ఎలక్షన్స్ నుంచి కూడా ట్రంప్ ఇదే పట్టుకున్నారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ ఈస్ టారిఫ్స్తో పాటు వీళ్ళు ఈ డీఇండస్ట్రియలైజేషన్కి ఒక చెక్ పెట్టాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ గోల్. చెప్పే దాంట్లో ఒక బాగా నిజం ఉన్న పాయింట్ ఏంటి అంటే ఫ్రీ ట్రేడింగ్ సిస్టమ్. సో ఈ ఫ్రీ ట్రేడ్ సిస్టమ్ని చాలామంది ఎక్స్ప్లాయిట్ చేశారు. అంటే ఎస్పెషల్లీ ఒక చైనా అనే ఎగ్జాంపుల్ తీసుకుంటే వీళ్ళు బ్లేమ్ చేసేది ఏంటంటే అక్కడ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి బాగా సబ్సిడీస్ ఇవ్వటం, వాళ్ళ కరెన్సీని డాలర్కి బాగా తగ్గించుకోవడం వల్ల లో వేజెస్, ఒక లేబర్ లాస్ అవన్నీ కొన్ని కంట్రీస్, చాలా కంట్రీస్లో ఉండవు. ఈవెన్ ఇండియాలో కూడా లేబర్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది చాలా జరుగుద్ది. సో వాటన్నిటినీ పెట్టి కొంచెం చీప్ లేబర్ని వాళ్ళు హైర్ చేసుకోవటం. అండ్ దెన్ ఈ మార్కెటింగ్లో ఈ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్లో చాలా manipulations ఇంక్లూడింగ్ కరప్షన్ అండ్ ఈవెన్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఇవన్నీ చేయటం వల్ల అవి మ్యానుఫ్యాక్చరింగ్ సర్ప్లస్ ఎకానమీస్ అంటారు వాటిని. అంటే చైనా, జపాన్, జర్మనీ ఇవన్నీ సర్ప్లస్ ఎకానమీస్. సో వాళ్ళు కంట్రీస్లో ఎంత ప్రొడ్యూస్ చేస్తారంటే ఆ కంట్రీలో ఉండే వాళ్ళు కన్జ్యూమ్ చేయడానికంటే కూడా ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం, వాటిని వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడం, ఆ విధంగా ఆ కంట్రీస్ లాభపడటం. వేరస్ ఇండియా అండ్ అమెరికా అండ్ యూకే ఇవన్నీ ఏంటంటే డెఫిసిట్ ఎకానమీస్. మనకి ఎంతమంది ఉన్నారో మనకి కావాల్సిన ప్రొడక్ట్స్ అని కావాలంటే మనం వేరే దేశాల నుంచి తెప్పించుకోవాల్సి వస్తుంది. సో ఇలాంటి సిస్టమ్స్, ఈ డెఫిసిట్ ఎకానమీస్ అండ్ సర్ప్లస్ ఎకానమీస్ క్రియేట్ అవ్వడానికి కొన్ని కంట్రీస్ బాగా మ్యానిపులేట్ చేశాయి ఈ కరెన్సీని అనేది వాళ్ళ అనదర్ మేజర్ అలిగేషన్. సో అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే ఒకటి ద వే ట్రంప్ ఆ టారిఫ్స్ ఒక చిన్న టేబుల్ పట్టుకుని వచ్చి మొత్తం అన్ని చూపించడం, అది కొంచెం ఫన్నీగా, చీప్గా ఉంది. దానిలో ప్రొఫెషనలిజం లేదు. అండ్ దెన్ చాలా తప్పులు తడకలే కాకుండా కొన్ని పెంగ్విన్స్ ఐలాండ్స్ మీద టారిఫ్స్ చేయడం. సో వాటి వల్ల అది ఒక విధంగా హాస్యాస్పదంగా తయారైంది. సెకండ్ థింగ్, ట్రంప్ ఎప్పుడు ఈ ఇంటర్వ్యూస్లో ఈ ఫ్రెండ్స్ అండ్ ఫోర్స్ వీళ్ళందరూ మనల్ని మోసం చేశారని మాటికి చెప్తూ ఉంటారు. బట్ హిస్టరీలోకి వెళ్తే నేను ఇప్పుడే మీకు ఒక 5 minutesలో అన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను. సో ఆ సిస్టమ్ని క్రియేట్ చేసిందే అమెరికా. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళని తిరిగి బ్లేమ్ చేయడం అనేది అది కూడా వన్ వే ఇట్ ఈస్ అ వెరీ రాంగ్. సో బట్ అమెరికాతో అట్లానే ఉంటుంది. బట్ అయితే ఈ నియో లిబరల్ ఆర్డర్ అనేది ఎండ్ అయిందా లేదా అంటే 2016లోనే ఇది ఒక విధంగా చెప్పాలి. మోస్ట్ ఆఫ్ ది ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే ఈ నియో లిబరల్ ఆర్డర్ 1984లో స్టార్ట్ అయింది. 2016లో ఆర్ 2016కి ముందే ఇది ఎండ్ అవ్వడం మొదలైంది. సో దీన్ని ఒక్కొక్కలా ఇంప్లిమెంట్ చేస్తారు. ట్రంప్ అందరితో గొడవ పెట్టుకునే విధానంగా మాట్లాడినా ఈ డెమోక్రాట్స్ రూల్లో కూడా, ఈవెన్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో కూడా, ఈవెన్ కమలా హారిస్ మేనిఫెస్టోలో కూడా చూస్తే ఈ ఇండస్ట్రీస్కి ఇక్కడ సబ్సిడీస్ ఇవ్వడం ద్వారా వీటిని కొంచెం ఈ మ్యానుఫ్యాక్చరింగ్ని పెంచాలి అనేది ట్రై చేస్తున్నారు. అండ్ ఇంకొక నెగిటివ్ పాయింట్ ఇప్పుడు ట్రంప్ మాట్లాడే దాంట్లో, ఒకప్పుడు అమెరికా అనేది చాలా ముందు ఉండేది, మిగతా కంట్రీస్ అన్ని ఎక్కడో ఉండేవి. బట్ ఇప్పుడు అమెరికా ఇక్కడ ఉంటే చాలా కంట్రీస్ చాలా దగ్గరికి వచ్చేసినాయి. సో దగ్గరికి వచ్చేసినప్పుడు ఈచ్ కంట్రీస్ మీద డిపెండెన్సీ, ఇంటర్ డిపెండెన్సీ అనేవి పెరిగినాయే తప్ప ఒకప్పుడు 1944లో అయింది, 1980sలో జరిగింది. అమెరికా మాట వినాలి అంటే అది ఇప్పుడు సాధ్యమా అనేది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ప్రొటెక్షనిజం అంటే మనకు కూడా మన రాజకీయ నాయకులు కొంతమంది ఉంటారు మేక్ ఇన్ ఇండియా అని ఒక పొలిటికల్ మూవ్మెంట్గా చేస్తారు. సో మేక్ ఇన్ ఇండియా అనేది డెవలపింగ్ కంట్రీస్కి ఓకే, ఎందుకంటే డెవలపింగ్ కంట్రీస్లో వేరే కంట్రీస్ ప్రోడక్ట్స్ వచ్చి పోటీ పడితే మనం ఏమి కొనరేమో, మన ఎకానమీ దెబ్బతింటుందేమో అని మనం అనుకుంటాం. బట్
ఇది అమెరికాకి అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే అమెరికా బిల్డ్ అయిందే మొత్తం ఇండస్ట్రియల్ మార్కెటింగ్ వల్ల. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు అమెరికన్ ప్రోడక్ట్ ఒక్కటే ఎప్పుడు ఇక్కడ అమ్ముతూ ఉన్నారనుకోండి, ఆ కంపెనీస్ క్వాలిటీ అనేది అంత మెయింటైన్ చేయవు, దెన్ వాటికి చేసుకోవాల్సిన అడ్వాన్స్మెంట్స్ అవి చేయవు. అదే ఎప్పుడైతే వేరే కంట్రీ వాళ్ళు వచ్చి ఇక్కడ కంపీట్ చేస్తారో ఆ కాంపోనెంట్స్, ఆ ప్రోడక్ట్స్ వాల్యూ అండ్ క్వాలిటీ రెండు పెరుగుతాయి. సో అది కంట్రీకి ఒక విధంగా చాలా మంచిది, బెటర్ ఇన్నోవేషన్ వస్తుంది. సో అలాంటి సింపుల్ థింగ్స్ మరి ఇప్పుడు వీళ్ళు ట్రంప్ మాట్లాడేటప్పుడు ఆలోచిస్తున్నారా లేదా అనేది ఒక అనదర్ ఇంపార్టెంట్ థింగ్. సో ఈ డీఇండస్ట్రియలైజేషన్కి మొత్తం ఈ వరల్డ్ ట్రేడింగ్ సిస్టంలో ఉన్న మిస్టేక్స్ అయినా అంటే అది కూడా ఒక విధంగా కంప్లీట్గా రైట్ కాదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ తీసుకుంటే, ఒకప్పుడు అగ్రికల్చర్ జాబ్స్ అన్ని మాన్యువల్ లేబర్తో ఉండేవి, బట్ ఎప్పుడైతే మెషిన్స్ బాగా డెవలప్ అయినాయో ఈ అగ్రికల్చర్ లేబర్ అనేది తగ్గిపోతారు. సో అలాంటి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ కూడా ఈ డీఇండస్ట్రియలైజేషన్కి కారణం. వాటి గురించి ఓపెన్ డిబేట్స్ జరగాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ పొలిటికల్గా జస్ట్ ట్రంప్ ఉన్నంతకాలం ఈ టారిఫ్స్ ఉండి మళ్ళీ ట్రంప్ వెళ్ళిపోగానే ఇవన్నీ పోతే సో ఇక్కడ పెట్టిన ఇండస్ట్రీస్ అన్ని తర్వాత ఏమవుతాయి? సో దానికి ఒక లెజిస్లేషన్ అనేది ఉంది. అంటే రెండు పార్టీస్, బోత్ డెమోక్రటిక్ అండ్ రిపబ్లికన్ పార్టీస్ నుంచి ఒక లెజిస్లేషన్ లాంటిది ఉన్నప్పుడే వీటికి మోర్ వాల్యూ ఉంటుంది. సో ఇది ఓవరాల్గా ఈ టారిఫ్స్. సో మూవింగ్ ఆన్ టు ద ఫైనల్ పార్ట్ ఆఫ్ ది ఎపిసోడ్, దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు? సో ఒకే దెబ్బకి 20 పెట్టెలను కొడతారా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఒక స్టెప్ 1 టారిఫ్ కేయోస్. ఈ టారిఫ్స్ ద్వారా ఒక గందరగోళాన్ని క్రియేట్ చేశారు. ఆ స్టెప్ ఆల్రెడీ మనందరం చూసాం, దాంట్లో సక్సీడ్ అయ్యారు. సెకండ్ స్టెప్ రెసిప్రోకల్ టారిఫ్స్, అంటే ఒక విధంగా ఈ నెగోషియేషన్స్కి ఈ వేరే వేరే కంట్రీస్ని టేబుల్ దగ్గరికి తీసుకురావడం, అది కూడా ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. దాని ద్వారా అంటే లెవెలింగ్ ద ప్లేయింగ్ ఫీల్డ్స్ అంటారు ఈ ట్రేడింగ్ సిస్టంలో. వీళ్ళు చెప్పిన ఈ కరెన్సీ మ్యానిపులేషన్ తగ్గించడం, ఈ సబ్సిడీస్, ఇవన్నీ వీటన్నిటిలోనూ ఈ కంట్రీస్ ఏవైతే ఈ సర్ప్లస్ ఎకానమీస్ ఉన్నాయో అవి అడ్వాంటేజ్ తీసుకోకుండా ఉండడానికి వీళ్ళు కొన్ని రూల్స్ పెడతారా లేదా? అయితే ఇక్కడే వచ్చే చిక్కు ఏంటంటే ఈ ట్రస్ట్ అనేది విన్ అవ్వటం, ఈ డిప్లొమసీ, ఈ ఇంటర్నేషనల్ రిలేషన్ సిస్టంలో దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. లేకపోతే ఏమవుతుందంటే ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ని అడ్జస్ట్ చేసే విధానంలో ట్రేడ్ వార్ 1933లో వరల్డ్ ట్రేడ్ వార్ జరిగింది. సో అప్పుడు అన్ని కంట్రీస్ పూరైపోయినాయి తప్ప దానివల్ల ఎవరూ బాగుపడలేదు. అలాంటి సిచ్యువేషన్కి తెరతీస్తారా? సో దట్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ టు వాచ్. అండ్ ఫైనలీ ద థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, కరెన్సీ అకార్డ్ అంటారు. రైట్ వింగ్ వాళ్ళు దీన్ని మారాలాగో అకార్డ్ అని కూడా అంటారు. సో దాని ద్వారా ఏంటంటే ట్రంప్ ఏం చేయాలని ప్రయత్నిస్తున్నారంటే, అమెరికాలో ఒక సామెత ఉంటుంది, కేక్ నేనే చేసుకుంటాను, ఆ కేక్ నేనే తినేస్తాను అని. సో ట్రంప్ ఆ విధంగా ఈ పొలిటికల్, ఎకనామికల్ అండ్ ఈ మిలిటరీ ఇన్ని డామినేషన్స్ అలాగే ఉండిపోవాలి. డీఇండస్ట్రియలైజేషన్ అనేది పోయి అమెరికాకి తిరిగి రావాలి ఇండస్ట్రీస్ అన్నీ. అట్ ద సేమ్ టైం డాలర్ వాల్యూ, సో ఎప్పుడైతే ఈ డాలర్ వాల్యూని ఇంత హై రేంజ్లో ఉండాలనుకుంటారండి, ఇన్ఫ్లేటెడ్ డాలర్ వాల్యూ అలా ఉండిపోవాలనుకుంటారో, ఇవన్నీ సాధ్యం అవుతాయా లేదా అనేది ఆయన ఆలోచించట్లేదు. సో డాలర్ ఢమాల్ అయిపోతుంది నేను అన్నాను, కానీ డెఫినెట్గా దీని వాల్యూని ఇది అడ్జస్ట్ చేసుకుని తగ్గే రేంజ్కి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక డాలర్ 85 రూపీస్ ఉంటే అది ఒక విధంగా కన్ఫ్లేటెడ్ అండ్ అది ఇట్ మే కమ్ డౌన్ టు 82 ఆర్ 80 ఆర్ ఈవెన్ 75. సో ఆ విధంగా అడ్జస్ట్మెంట్స్ జరగడానికి ట్రంప్ అంగీకరిస్తారు. నెక్స్ట్ ఈజ్ కరెన్సీ రిజర్వ్ స్టేటస్. ఇంతవరకు ఈ ఇంటర్నేషనల్ గ్లోబల్ ట్రేడింగ్ సిస్టంలో ఈ డాలర్ ఈ కరిస్మాని ఎంజాయ్ చేసింది, ఒక మ్యాగ్నిఫిసెంట్ రోల్ ప్లే చేసింది. సో ఒకవేళ డాలర్ వాల్యూ తగ్గించుకుంటే అదే కరెన్సీ రిజర్వ్ స్టేటస్ దానికి ఉంటుందా? నెక్స్ట్ ట్రంప్ ఎక్కువగా చెప్పేది ఈ పూర్ కంట్రీస్, థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఇవి కూడా హోల్డ్ చేసుకుని పెట్టుకుంటాయి డాలర్ని, అలా పెట్టుకోకూడదు అంటూ ఉంటారు ఆయన. సో అలా పెట్టుకుంటే ఏమైనా ఎక్స్ట్రా ఫైన్ వేస్తారా, వాళ్ళు అమెరికా కింద డబ్బులు పే చేయాలని ఏమైనా రూల్ పెడతారా? ఒకవేళ రూల్ పెడితే అవన్నీ కంట్రీస్ ఒప్పుకునే సిచ్యువేషన్ ఇప్పుడు ఉందా? సో ఇలాంటివన్నీ ఈ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి. సో ఈ 20 పెట్టెల్ని కొడతారా లేకపోతే పెట్టెల ధరలా మిగిలిపోతారా అనేది టైమే చెప్తుంది. నేను 2007లో అమెరికా రావాలనుకున్నప్పుడు డాలర్ గురించి ఇంచుమించు ఇలాంటి డిస్కషన్స్ అయినాయి, అమెరికా ఫ్యూచర్ గురించి కూడా బాగా డిస్కషన్స్ అయినాయి. వాటన్నిటితోనూ ఒక ఎపిసోడ్ చేశాను, అమెరికా డాలర్ 32 రూపీస్ అయిపోతాయని. సో ఆ ఎపిసోడ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కవర్ చేయొచ్చు. అందులో ఇంకొంచెం ఈ గ్లోబలైజేషన్ గురించి, డిఫరెంట్ టైమ్స్లో ఎలా మారిపోతుంది ఇది, మనం ఎలా ఫ్యూచర్ని గురించి ప్రిడిక్ట్ చేయలేకపోయినా అవన్నీ ఎలా అన్ఫోల్డ్ అవుతాయి అనేది ఇంకొంచెం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ టైమ్. జస్ట్ అనదర్ డే ఇన్ పారడైజ్.